దొండకాయ కూర తయారు చేస్తున్నానండి. దొండకాయ ఫ్రై. దొండకాయలు ముందుగా కడిగి శుభ్రంగా ఇలా పొడవుగా ముక్కలు కోసుకోవాలండి. వాటికి కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి, శనగపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర. ఒక గిన్నె తీసుకోవాలండి. ఫస్ట్ ఒక ఓల్స్ గిన్నె తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆవిరిలో ఉడకనివ్వాలండి. ఎందుకంటే కొంచెం దొండకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి నూనె తక్కువ వేస్తాను కాబట్టి ముందు కొంచెం ఉడికించి పెట్టుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించానండి. గిన్నె పెట్టాలి. ఈ ఆవిరికి ఒక గిన్నె బోర్లించాలి. ఇలాగే ఆవిరిలో ఉడికేటప్పటికి స్టవ్ వెలిగించి పెనం పెట్టి తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ అండి. ఇది కూడా దోరగా ఎదుర్చాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, ఈ ఆవిరిలో పెట్టుకున్న దొండకాయలండి, అందులో వచ్చిన వాటర్ కొద్దిగా వేయాలి. ఆవిరిలో ఉడికించిన దొండకాయ వేసేయాలండి గ్రేవీలో. ఆవిరిలో ఎక్కువ ఉడకదండి, మనకు కావాలంటే ఇంకా ఉడికించుకోవచ్చు. ఏదో కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఆవిరిలో ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకోకూడదు అనుకున్న వాళ్ళు దీనికి కొబ్బరి పొడి అండి, కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరి తురుముది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దొండకాయ అంటే ఎక్కువ నూనె వేసేయాలనుకుంటారు, అంత నూనె వేసే అవసరం లేదండి. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిదండి. పొడి పొడిలాడే దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.